ఎక్కడ అటువంటి ప్రస్తావన లేదు. కల్తీ జరిగిందని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు కూడా దాంట్లో చెప్పలేదు. వాళ్ళు ఏ రకంగా చూసినా ఇది డీటెయిల్స్లోకి వెళ్తే 2024 జూన్ 12వ తారీఖున, జూన్ 20వ తారీఖున, జూన్ 25వ తారీఖున, జూలై 4న ఈ వచ్చిన ట్యాంకర్లని సంబంధించిన క్వాలిటీని టీటీడీ ల్యాబ్లో పరిశీలించడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో ఏదైతే ప్రమాణాలకి తగ్గట్టు దాంట్లో ఉన్నాయో ఆ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయి అని కూడా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకవేళ అటువంటి సప్లై చేసిన నెయ్యిలో కల్తీ జరుగుంటే ఆ కల్తీని అడ్డుకోవడానికి అక్కడున్న వ్యవస్థ బలంగా స్ట్రాంగ్ ఒక వ్యవస్థ అక్కడ ఉంది. ఆ ల్యాబ్లో టెస్ట్ చేసి అవసరమైతే ఏమాత్రం అనుమానం ఉన్నా వెనక్కి తిప్పేసే పరిస్థితి. ఇది ఈ విషయాన్ని ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉంది. కానీ వాస్తవాలు కాదు, ఇక్కడ ఉన్న ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడుకి కావాల్సిన దాంట్లో ఉన్న వాస్తవాలు చెప్పాలని కాదు, ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చేయాలి, చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోయేలాగా చేయాలంటే ఒక బలమైన ప్రచారం, ప్రజలందరికీ ఆందోళన గురి చేసే ప్రచారం చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో పుట్టింది ఈ లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యిలో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందనే ఒక నోరు చెప్పడానికి కూడా ఒక హిందూ భక్తుడి, హిందూ విశ్వాసం ఉన్న ఒక భక్తుడిగా పలకడానికి, ఉచ్చరించడానికి కూడా మనసు అంగీకరించట్లా. అటువంటి దుర్మార్గమైన మరి కుట్రకి మరి చంద్రబాబు నాయుడు పాల్పడ్డాడంటే దానికి ఎల్లో మీడియా వంత పడుతుందంటే దీన్ని ఏ రకంగా ఆ భగవంతుడు వాళ్ళకి శాస్తి చేస్తాడన్నది మనం వేచి చూడవలసిందే. జూలై 6, జూలై 12వ తారీఖున 4 ట్యాంకర్ల ద్వారా ఒక కల్తీ నెయ్యి వచ్చిందని మనకు ఆరోపణలు వచ్చింది. దీంట్లో ఎన్డీడీపీకి మన కల్తీ నెయ్యికి సంబంధించిన శాంపుల్స్ పంపించారు. అది కూడా రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా రాయడం జరిగింది. దాంట్లో కూడా ఎక్కడ కల్తీ జరిగిందని కానీ, ఎక్కడ దానికి స్పష్టంగా కల్తీ జరిగినట్టు స్పష్టమైందని కానీ ఎక్కడ చెప్పినట్టుగా ఏం లేదు. కాకపోతే 2014-19 మధ్యలో అంటే ఈ రకంగా లడ్డూలో కల్తీ జరగలేదన్న వాస్తవాన్ని మరుగున పరిచేసి ఏదో ఎన్డీడీపీ రిపోర్ట్ ఇచ్చిందని, ఆ రిపోర్టు ద్వారా మేము చెప్పామని సమర్థించుకునే ప్రయత్నం ఏ రిపోర్టు లేకుండానే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా దీంట్లో గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసిందని ప్రజలందరినీ, హిందువులందరినీ కూడా ఆందోళన గురి చేసి దాన్ని సమర్థించుకోవడానికి ఎన్డీడీపీ రిపోర్టు దాంట్లో కూడా ఏమన్నారు, దీంట్లో ఏదైనా వనస్పతి కలిసి ఉండడానికి అవకాశం ఉండొచ్చు, మేము ఇచ్చిన రిపోర్టు తప్పు కూడా అవ్వడానికి అవకాశం ఉందని కూడా దాంట్లో మెన్షన్ చేశారు.